నా పేరు చంద్రమోహన్, డిఎస్పీ ఇల్లందు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్స్కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా తెల్ల కారు, ఆ కారులో ఒక మనిషి బండి ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏందని చెప్పేసి అతన్ని ఆ బండిని పక్కన సైడ్గా తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మా వాళ్ళు వెంబడే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక 2 పంచలను తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి 2 పంచుల సమక్షంలో అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం పేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు. ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి ఏంది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదామనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొన్నారు, ఏంది, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది మొత్తం 53 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 13,12,000 దాకా 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ వేస్తున్నాం. దీనిలో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి మీకు దీంట్లో పెడుతున్నా. నలుగురు దొరికింది. ఇప్పుడు ఇంకో 4 పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం. సాయంత్రం